రామావతారం ధర్మభక్తి కోసం. కథప్పుడు భగవంతుడు విష్ణు రామావతారం తీసుకున్నారు. రాక్షసుల దాడులు, అవినీతి, అన్యాయం ఎక్కువైపోవడంతో భగవంతుడు భక్తులను, లోకాన్ని రక్షించడానికి ప్రత్యక్షమయ్యాడు. రాముని లీలలో రాముడు ధర్మాన్ని పాటిస్తూ న్యాయాన్ని, భక్తులను రక్షించేవాడు. అతని భార్య సీతను రాక్షసుడు రావణుడు కిడ్నాప్ చేశాడు. రాముడు భక్తియ ధైర్యంతో రావణుడిని ఎదుర్కొని సీతను రక్షించాడు. వనరాజు వనరాక్షసుల సహాయంతో ధర్మం శాంతి రిస్టోర్ అయ్యింది. భక్తుల రక్షణ, సీత రాముని భక్తులు భగవంతుని కృపతో రక్షించబడ్డారు. లోకంలోని ప్రజలు, భక్తులు ధర్మం శాంతిని పొందారు. భక్తుల రక్షణ, నిజమైన భక్తి ఉన్నవారు ఎల్లప్పుడూ భగవంతుని కృపతో రక్షించబడతారు. ధర్మాన్ని పాటించటం, భక్తిని చూపటం భగవంతుడి ఆశ్రయం పొందటానికి మార్గం. భక్తి ధర్మం శక్తివంతం, ధైర్యం, న్యాయం కష్టాలను అధిగమించే మార్గం. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులను రక్షిస్తాడు. రాముడు ధర్మాన్ని, భక్తిని పాటిస్తూ రాక్షసుడైన రావణుడిని నశించి సీతను రక్షించాడు. మనం కూడా ధర్మపరంగా భక్తితో ఉంటే భగవంతుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు.